అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు అండగా ఉండేందుకు గ్లోబల్ హెడ్జ్ స్కూల్ కపిల్ గ్రూప్స్ ముందుకొచ్చాయి. సహాయతన్ పేరు మీద రన్ నిర్వహించి దాని ద్వారా వచ్చే మొత్తాన్ని అనారోగ్యంతో బాధపడుతూ ఫిజియోథెరపీ చేయించుకోలేని పేదవారికి అందించనున్నారు. గ్లోబల్ హెడ్జ్ స్కూల్ కపిల్ గ్రూప్స్ సంయుక్తంగా ఫిబ్రవరి 3న ఉదయం 6:30 హైదరాబాద్లోని కోకాపేటలో సహాయతన్ 2019 పేరు మీద 3K, 5K, 10K రన్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్థికంగా వెనుకబడిన అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయించుకునే స్తోమత లేని వారికి అందించనున్నట్టు స్కూల్ నిర్వాహకులు తెలిపారు. పేరెంట్స్ కూడా we work together అండి. In Global Edge, parents, children and the management, teachers, we all are together. So SMSs పంపిస్తున్నాం పేరెంట్స్కి. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అవేర్నెస్, సండే మార్నింగ్ పొద్దున్నే లెగ్స్ రావాలా అనే బాధ ఉంటుంది. సో పిల్లల్ని మేము ప్రోత్సహిస్తున్నాం, ఇన్స్టిగేట్ చేస్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం, ఇన్స్పైర్ చేస్తున్నాం. వాళ్ళే లేసి పేరెంట్స్ని చెప్తారు, పదండి వెళ్దాం. ఇంకా వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఐఎమ్ నో వెరీ షూర్ దే విల్ ఎంజాయ్. ఆ తర్వాత కల్చర్ సెట్ అవుతుంది. ఫిజియోథెరపీ వైద్యం ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ ఇతర హెల్త్ స్కీమ్స్ కిందకు రావు. దీంతో నిరుపేద బాధితులు ఫిజియోథెరపీ చేయించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నట్లు గ్లోబల్ హెడ్జ్ స్కూల్ తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి కాంటినెంటల్ హాస్పిటల్ కూడా తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు గ్లోబల్ హెడ్జ్ స్కూల్ మెడికల్ ఇన్స్పెక్టర్ విజయ తెలిపారు. పిల్లలకి 3K రన్, 5K సైక్లింగ్, అడల్ట్స్కి వచ్చి 5K రన్, 10K సైక్లింగ్. వెబ్సైట్ నేమ్ వచ్చి www.sahayathon.org. దాంట్లో ఎంటర్ అయితే మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎప్పటిదాకా ఉంది? 2వ తేదీ దాకా, 2nd దాకా ఉంది. 2 ఫిబ్రవరి దాకా ఉంది. సహాయతన్ రన్ కోకాపేటలోనే గ్లోబల్ హెడ్జ్ స్కూల్ వద్ద ప్రారంభమవుతుంది. ఇక ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోనున్నట్లు గ్లోబల్ హెడ్జ్ స్కూల్ యాజమాన్యం తెలిపింది.